రోజురోజుకి సైబర్ కేటుగాళ్ల నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా నోయిడాకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ యాప్లో కిలాడి లేడీ మాటలు నమ్మి ఏకంగా 6 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విడాకులు తీసుకొని కొంతకాలం నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయన ఓ డేటింగ్ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ డేటింగ్ యాప్లో అనిత అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది. కొంతకాలానికి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. దల్జీత్ తనను పూర్తిగా నమ్ముతున్నాడని భావించిన అనిత ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపింది. 3 వెబ్సైట్ల పేర్లను సూచించి అందులో 3,20,000 ఇన్వెస్ట్ చేయించింది. గంటల వ్యవధిలో 24,000 రూపాయల లాభం వచ్చింది. ఆ మొత్తాన్ని తిరిగి తన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దల్జీత్. దీంతో అనితపై అతడికి పూర్తి నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె అసలు ప్లాన్ అమలు చేసింది. ఆమె సలహా మేరకు 4.5 కోట్ల సేవింగ్స్తో పాటు మరో 2 కోట్ల లోన్ తీసుకొని విడతల వారీగా మొత్తం 6.5 కోట్ల పెట్టుబడి పెట్టాడు. అయితే మళ్లీ వాటిని తిరిగి తన ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కాలేదు. పెట్టుబడిలో కేవలం 30% మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చని మెసేజ్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే అనిత సూచించిన 3 వెబ్సైట్లు డౌన్ అయిపోయాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన దల్జీత్ నోయిడా సెక్టార్ 36 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్వెస్టిగేషన్లో అనిత ప్రొఫైల్ ఫేక్ అని తేలింది.